గీత దాటట్లేదు, లైన్ ఫాలో అవుతున్నారు. రెడ్ లైట్ చూస్తూ ఆగిపోతున్నారు, గ్రీన్ లైట్ చూస్తూ ముందుకు కదులుతున్నారు. అందుకే సిటీలో ట్రాఫిక్ కేసులు తగ్గిపోతున్నాయి. పోయినేడాదితో పోలిస్తే డిఫరెన్స్ భారీగా కనిపిస్తోంది. యాక్సిడెంట్స్ కూడా చెప్పుకు తగిన రీతిలోనే తగ్గాయంటున్నాయి నివేదికలు. బుద్ధొచ్చిందనొచ్చు, మెచ్యూరిటీ పెరిగిందనొచ్చు, చేసేదేం లేక చూసుకొని వెళ్తున్నారు అని కూడా అనొచ్చు. ఏదో ఒకటి కానీ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారి సంఖ్య మాత్రం ఈ మధ్య చాలా తగ్గింది. అందుకే యాక్సిడెంట్లు కూడా కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ 80 రకాలు. వాటిలో ఏ ఒక్కటి బ్రేక్ చేసినా ఫైన్ బాదుడు తప్పదు. కానీ ముఖ్యంగా కనిపించేవి రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, హై స్పీడ్, ఇక సీట్ బెల్ట్లు గట్రా బోల్డ్ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ 4-5పై సీరియస్ గా ఫోకస్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఏ మాత్రం తేడా వచ్చినా ఫైన్ రాసి ఇంటికి పంపిస్తున్నారు. దొరికినోళ్లను అక్కడే పట్టుకొని వసూలు చేయడంలో వెనకాడట్లేదు. అందుకే రిజల్ట్ రోడ్లపై రిఫ్లెక్ట్ అవుతుంది. పోయినేడాది జనవరి నుంచి మార్చి వరకు 8,79,251 ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన కేసులు నమోదు కాగా, ఈసారి మార్చి వరకు 7,17,528 మంది రూల్స్ బ్రేక్ చేశారు. ఓవరాల్ గా పోయినేడాది కంటే 1,61,723 కేసులు తగ్గాయి. సిటీ రోడ్లపై బండ్ల సంఖ్య పెరిగినా కేసులు తగ్గడం చూస్తే బండ్లు నడిపేటోళ్లలో మార్పు మొదలైందనుకోవచ్చు. ఇక కేసులు తగ్గడానికి బోలెడు కారణాలున్నాయి. జనంలో మార్పు వచ్చింది అని చెప్పుకోవచ్చు. మనోళ్లు మారుతున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. కానీ చలాన్ బాదుడు, చార్జ్ షీట్ బాదుడుతో గీతలు క్రాస్ చేయడం లేదు అనొచ్చు. ఎందుకంటే దొరికితేనే కదా చలాన్ కట్టేది అనే రోజులు పోయాయి. కెమెరాల్లో క్లిక్ చేసి బిల్లులు ఇంటికి పంపుతున్నారు పోలీసులు. క్లారిటీ కావాలంటే వెబ్సైట్ లో పెడుతున్నారు. అవి కట్టకపోతే చార్జ్ షీట్లు వేసి కోర్టులకు పంపుతున్నారు పోలీసులు. ఒక్కసారి చార్జ్ షీట్ ఫైల్ అయితే కెరీర్ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. పోలీసులేమో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వేల మందిపై చార్జ్ షీట్ వేసేస్తున్నారు. దీనికి ఎక్కువగా భయపడుతున్నట్లున్నారు జనం. బెత్తం ఎఫెక్ట్ కావచ్చు, బ్రెయిన్ మారిందనుకోవచ్చు. కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించే వారి సంఖ్య మాత్రం పెరిగిందని చెప్పొచ్చు. ఒక్క నిమిషం రెడ్ లైట్ చూసుకుంటూ ఆగితే వందలకి వందలు ఫైన్ కట్టకుండా వెళ్ళిపోవచ్చు. ఆ గందరగోళంలో పడి యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇదే థాట్ లో ఉన్న జనం రూల్స్ కాస్త బానే ఫాలో అవుతున్నారు.